మరినత యేసయ్య పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములలో కొనసాగుతున్న మా అందరి పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మే 23వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనము. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కడవరి దినములలో తన ఆత్మను కుమరిస్తానన్న త్రియేక దేవునిని విశ్వసించిన మనము ఆత్మను పొందుటకు పాపక్షమాపణ పొంది సిద్ధంగా ఉంటూ ఆయన ఇచ్చిన తలాంతులను వరములను పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా అందుకునేందుకు ఎదురుచూచి వారముగా ఉండాలి. అటువంటి నిరీక్షణ మనలో ఎందరికీ ఉంటుంది? అందరికీ ఉండాలి. ఎందుకంటే ఈ కడవరి దినములలో దురాత్మ శక్తులచే లోకంలో ఎన్నో దురావస్థలు, దుస్థితులు కలుగుచున్నవి. అవి ఒక్కొక్కసారి మనలను నేరుగా తాకుతూ వాటి ప్రభావమును చూపును. మనపై, మన బిడ్డలపై పడి శారీరకంగా, మానసికంగానూ వేధిస్తూ ఉంటాయి. మరి వాటి బారి నుంచి రక్షించుకోవాలంటే దేవుని కృప మనపై నిండుగా ఉండాలి కదా. అట్టి కృపను కుమ్మరించేదే పరిశుద్ధాత్మ శక్తి. కోటి సూర్యకాంతుల ప్రభావమును కలిగిన దేవుని శక్తి మనల్ని తాకి దురాత్మలను నశింపచేయాలని ఆసక్తి కలిగిన వారముగా మనము నడవగలిగితే యేసుక్రీస్తు తన కృపతో పరిశుద్ధాత్మను మనపై వర్షింపచేసి మనతోనే నివసిస్తే మన హృదయానికి ఉల్లాసమే కదా, సంతోషమే కదా. ఆ సంతోషము మనలో ఎందరో పొందగలుగుచున్నాము, పొందినారు. పరిశుద్ధాత్మ శక్తి ప్రవర్తనను, స్వస్థతలను, జ్ఞానమును, వివేకమును, ఐశ్వర్యమును, ధనఘనతలను, గర్భఫలములను, స్వాస్థ్యములను అందించి స్వాస్థ్యమునకు వారసులుగా చేయును. జనముల ఐశ్వర్యము మనకిచ్చును, భూ దిగంతముల వరకు స్వాస్థ్యమును స్వాధీనం చేయును. ఒకడు లోకమంతటిని జయించి తన హృదయమును స్వాధీనంలో ఉంచుకొనలేకపోతే ఏమి ప్రయోజనము అని పరిశుద్ధ గ్రంథము తెలుపుతుంది. అందుకే హృదయము స్వాధీనంలో ఉండి ఉల్లసించాలంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముచే నింపబడాలి. మన నాలుక ఆనందగానములతో దేవునిని నిరంతరము స్తుతిస్తూ ఉండాలి. మన శరీరము, మన ఆత్మ ఆయనతో మిళితమై ఉంటాయి. అట్టి అనుభవం మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండాలి. మనలో ఎందరో ఆ అనుభవమును కలిగి ఉన్నవారముగా పరిశుద్ధాత్మ అగ్నిని స్థిరపరచుకుని, బలపరుచుకుని విశ్వాసంలో దృఢంగా కొనసాగాలి. ఎవరికైతే ఇంకా ఆత్మ తాకిడి పొందలేకపోయారో చింత వద్దు, దిగులు వద్దు, దేవునిని అడగండి. తప్పక మీపై తన ఆత్మను కుమ్మరించి హృదయములను ఉల్లసింపచేయును. సంతోషగానములతో ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ వరముల కొరకు ఆత్మతో పాటు శరీరమును సిద్ధపాటు చేసుకుని నిరీక్షణ గలవారముగా దేవుని సన్నిధిలో ఎదురు చూడగల ధన్యతలను త్రియేక దేవుడు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన. మా హృదయాంతరంగంలోని ఎరిగిన కృపగల దేవ, ఆశపడిన మా ప్రాణములను తృప్తిపరచడానికి నీ ఆత్మ కుమ్మరింపుతో మమ్ములను తాకుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ ఆత్మ తాకిడితో మా హృదయములను ఉల్లసింపచేసి మా నాలుకలు నిన్ను స్తుతించగల శక్తితో నింపినందుకు స్తోత్రములు. అంతటి ఆత్మను ధరించిన మాలో ఎందరో నిన్ను స్తుతించుచున్నాము, కీర్తించుచున్నాము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు ఆత్మ కుమ్మరింపు కొరకు ఆశపడుచున్నారో వారి యొక్క ఆశను ఎరిగిన ప్రభువా, ఈ తరుణము కోల్పోకుండా పెంతెకొస్తు దినమున మీ ఆత్మను వారిపై కుమ్మరించి అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా అట్టి శక్తిని వారిపై వర్షింపచేయమని, వారి నాలుకలను ఆనందింపచేయమని వేడుకొనుచున్నాము. పొందిన ఆత్మ నూతన జీవమును, నిత్య జీవమును దయచేసి మీ దేవాలయంలో సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము.
ఈ వారాంతమున నీవు ఇచ్చిన సమయమునకై వందనములు చెల్లిసి రేపటి దినమున మీ ఆరాధనలో పాల్గొనే శక్తిని మాకు ఎల్లరికూ దయచేయమని వేడుకుంటూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున తన ఆత్మాభిషేకముతో వర్షింపచేసి హృదయములను ఉల్లసింప ఆనందగానములతో మన నాలుకలను స్పృశించే ధన్యతలతో నింపి మనం పొందిన ఆత్మ నూతనమైన స్థితిలో నిలిపి స్థిరపరిచి బలపరిచి జీవితకాలమంతయు తోడయుండి దేవుని సన్నిధిలో నివసించగల భాగ్యములను మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. పావురమా పరలోక జీవమునిచ్చిన పావురమా నిత్య జీవమునిచ్చిన